గోడ మీద వేశాడు. సన్న సన్నగా 8 గీతలు పైన కింద గీసాడే. ఇంకా 2 చుక్కలు పెట్టి దాని మధ్య గీత వేసెను. చిన్న వంపుని క్రిందనే వేసి అందంగా పూర్తి చేసేను. చిన్ని వేళ్ళతోటి బొమ్మలు వేసి నన్ను చూసి నవ్వుచుండెను. అల్లరివాడా చెప్తావా నువ్వు ఏవేం గీసావో? పెద్ద వృత్తం నువ్వు, ఇక చిన్న వృత్తం నేను. అటు చూడు, చిట్టి ఎంత అందంగా గీశాడో. అవును పప్పు, అద్భుతంగా ఉన్నాయి. దీన్నిలా వదిలేయకుండా చేయూతనిస్తే గొప్పవాడవుతాడు. సరే, ఇప్పుడు ప్రశ్న సమయం. చిట్టి ఎవరెవరిని గీశానని చెప్పాడు? చెప్పు చూద్దాం. మీరు ఖచ్చితంగా గమనించే ఉంటారు కదా. అలా అయితే గనక కింద ఉన్న కమెంట్స్లో మీ సమాధానాన్ని మర్చిపోకుండా రాయండి.